హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. ఎప్పుడు కేక్సే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ రోల్ కేక్ అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. 2 బౌల్స్ అయితే తీసుకోవాలి. నీలంకును వైట్కి సపరేట్ చేసుకోవాలి. నేనైతే 5 eggs తీసుకుంటున్నాను. నేను చెప్పిన కరెక్ట్ మెజర్మెంట్స్తో కనుక చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఇందులోనే 50 grams దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు మనం బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు. కాస్త టైం ఎక్కువ పడుతుంది. ఇలా బ్లెండర్ ఉంటే ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగానైతే బాగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి. తీసుకొని ఇప్పుడు మనం వైట్ని అయితే బ్లెండ్ చేసుకుందాము. ఇది మనం అయితే ఫ్లఫీ ఆమ్లెట్కి అయితే ఎలా బ్లెండ్ చేసుకుంటామో ఆ విధంగానైతే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది 90 grams తీసుకుంటున్నాను. అందులో నీలంలో 50 grams వేసాను. ఇందులో 90 grams వేసుకోవాలి. ఇలా 3 times వేసుకోవాలి కొద్దిగా. చూడండి, ఇక్కడ ఈ విధంగానైతే ఫ్లఫీగా రావాలి. మనం ఆమ్లెట్కి ఏ విధంగా వేస్తామో ఆ విధంగా. నీలమును ఇక్కడ వైట్ అనేది చూపిస్తున్నాను కదా, చూడండి. ఇప్పుడు ఇందులోనే మనం నీలం అనేది వేసుకోవాలి, బ్లెండ్ చేసుకున్నది. ఇలా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైతే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో 90 grams దాకా పిండి వేసుకుంటున్నాను, మైదా పిండి. మీరు గోధుమ పిండి అయినా వాడచ్చు. అలాగే ఇందులో 2 tablespoons దాకా కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను పిండిలో. 1 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. పిండి అనేది నేను ముందే జల్లించి పెట్టుకున్నాను. ఇలా కలుపుకొని చూడండి, ఈ విధంగానైతే మొత్తం కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 50 grams దాకా ఆయిల్ తీసుకుంటున్నాను, కుకింగ్ ఆయిల్ అండి. ఇందులోనే నేను 50 grams మిల్క్ తీసుకుంటున్నాను. ఇందులో మనం ముందుగా కలుపుకున్నాం కదా, పిండిని ఇలా వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం పాలు నూనె అనేది కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగానైతే బాగా చక్కగా కలవాలి. ఇప్పుడు కలిసిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ తీసుకొని ఇందులో ఇదైతే వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైతే కలుపుకోవాలి. పిండి అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనమైతే ట్రే తీసుకోవాలి. ఓవెన్లో తీసుకునే ట్రే తీసుకొని, ఇలాంటి ట్రే ఉంటే ఇలాంటి ట్రే అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఎలా ట్రే ఉంటే అలా అయినా తీసుకోవచ్చు. ఇందులో బ్యాటర్ అనేది మొత్తం వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా స్మూత్గా అనుకోవాలి. ఇలా అనుకొని ఒక 2 times ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకొని ఓవెన్లో 180 degreesలో ఒక 20 minutes పాటు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో కేక్ అయితే. చూస్తుంటేనే మీకు అర్థమైపోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవడం. మనం ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు. దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మనం ఎప్పుడు కేక్ చేసే కన్నా ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. పిల్లలైనా ఎవ్వరైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనం పెద్ద బేకరీలకు వెళ్ళి తినాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. నేనైతే బటర్ పేపర్ అనేది కిందికి కూడా వేసుకుంటున్నాను. ఇలా రివర్స్ చేసేసుకొని పైన బటర్ పేపర్ అనేది తీసేయాలి, స్లోగా తీసేయాలి. ఈ విధంగా రిమూవ్ అయితే చేసేసుకోవాలి బటర్ పేపరు. ఇలా రిమూవ్ చేసుకొని సైడ్లకు ఉన్న ఎడ్జెస్ అనేవి చాక్తో కానీ ఏదైనా సహాయంతో కట్ చేసుకోవాలి మొత్తము. మన ఛానల్లో కేక్స్ కానీ స్నాక్స్ కానీ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగానైతే కట్ చేసేసుకోవాలి. 4 వైపులు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన జామ్ అనేది కిసాన్ జామ్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ జామ్, అది అప్లై చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగానైతే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చేయడం చాలా ఈజీ అండి. కానీ నేనైతే ఒక మిస్టేక్ అనేది చేశాను. మా పిల్లలు ఆగలేదండి, అందుకే తొందరగా తీయడం వల్ల కేక్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంది. కానీ మీరైతే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది నేను ఏం మిస్టేక్ చేశాను అనేది. ఇలా మొత్తం అనేది కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే రోల్ చేసుకోవాలి బటర్ పేపర్ తోటే నెమ్మదిగా. బటర్ పేపర్ అనేది రిమూవ్ చేయకూడదు ఇప్పుడే బ్యాక్ సైడ్ది. ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా రోల్ చేసుకొని ఒక 1 hour పాటు డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకోవాలి.
1 అవర్ తర్వాత మనం కట్ చేసుకొని తినేయచ్చు. అంత బాగుంటుందండి. చిన్న చిన్న బర్త్డేస్కి కానీ ఏదైనా పార్టీస్కి ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. నేనైతే మిస్టేక్ చేశానని చెప్పాను కదా, మా పిల్లలు 1 అవర్ దాకా ఆగలేదు, కావాలి అని ఏడ్చింది మా పాప. తొందర ఇలా చేయడం వల్ల చూడండి పేపర్కి అనేది ఎలా అతుక్కుందో, పైన బ్రౌనీ అనేది కలర్ చూడండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరైతే కంపల్సరీ ట్రై చేయాలండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చూడండి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో చాలా ఫుడ్ వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.